అందరికీ నమస్తే. ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన వార్త. ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటుంది ఆ అసోసియేషన్. దానిలో ఎవరు పాలనా బృందం ఎవరున్నా విమర్శలే ఉంటాయి. సేమ్ టైం ప్రత్యర్థులు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలనేది ఎప్పుడు కన్నేసి చూస్తారు. దానిలో ఉన్న మతలబు ఏందో తెలియదు, దానిలో వచ్చే పైసలు ఏందో, దానిలో ఉండే వ్యవహారం ఏందో తెలియదు. ఇప్పుడు ఈ వార్త ఎందుకు తీసుకున్నానంటే, నాకు ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి గుర్తుకొస్తుంది. పవన్ కళ్యాణ్ రిపోర్టర్. ఇప్పుడు వార్త ఎందుకు తీసుకున్నానంటే, SCA చైర్మన్ జగన్మోహన్ రావుతో పాటు ఇంకా కొంతమంది పాలక మండలి సభ్యులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్కి పంపించిండ్రు. ఇక పేపర్ల నిండా టీవీల నిండా చాలా వార్తలు వచ్చినాయి. బట్ దాన్ని తవ్వుతే చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ఆ విషయాల మీద మాట్లాడదాం. దీనిలో పెద్దల హస్తం ఏంది, అసలు ఎవరి ప్లాన్ ఉంది, ఎవరి కుట్ర ఉంది, అన్ని విషయాల మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతుంది. మనకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా గుర్తుందా? ఒక ఆయన సస్తే ఎట్లా వార్త చెప్పాలి, బతుకుతే ఎట్లా వార్త చెప్పాలి బాగా చూపించిండ్రు. కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ సినిమా అందరు గుర్తుంటుంది. సీన్ సేమ్ అదే. ఇక పర్ఫెక్ట్ చెప్పాలంటే దృశ్యం సినిమా కూడా ఉంటుంది దీనిలో. ఎందుకంటే చెప్తున్నానంటే, నేను ఎవరు ఫ్రాడ్ చేసిండ్రు, ఎంత ఫ్రాడ్ చేసిండ్రు, దానిలో ఉన్నోళ్ళంతా ఫ్రాడ్ చేస్తారు. దానిలో ఉన్నోళ్ళంతా ఫ్రాడ్ కేసులోనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ కేసు ఫ్రాడ్ కేసు కాదు. ఈ కేసులో టీవీలలో వచ్చేటివి అన్నీ అబద్ధాలే ఉన్నాయి. మొత్తం ఒక డ్రామాటిక్ సేమ్ దృశ్యం సినిమా చూపించినట్టే ప్రభుత్వం ఏం చెప్పిందో పేపర్లో టీవీల్లో అదే వచ్చింది. కానీ వాస్తవాలు వేరే ఉన్నాయి. నేను చాలా ఇన్వెస్టిగేషన్ తర్వాత నేను ఈ వార్త చేస్తున్నా. ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత నేను వార్త చేస్తున్నా. ఒకవేళ తప్పైతే ప్రభుత్వం మీద కేసులో పెట్టవచ్చు. ఏంటంటే, ఒకటి ఫస్ట్ కొన్ని లాజిక్స్ కూడా మాట్లాడదాం మనం. ఒకటి 170 కోట్ల ఫ్రాడ్ చేసిన అనేది ఫస్ట్ ఆరోపణ ఆయన మీద. అసలు కేసు ఎందుకు బుక్ అయిందో ముందు మీకు చెప్పాలని SRH తీసుకురావాలి మనం. మొన్నే కదా IPL అయింది. SRH వాళ్ళు SCAతో గొడవైంది. మాకు బాక్సులు ఇవ్వకుండా తాళాలు వేస్తున్నారు. ఎందుకు తాళాలు వేస్తున్నారంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు టికెట్లు అడుగుతున్నారు అనే గొడవ స్టార్ట్ అయింది. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతాం అనే దగ్గర గొడవ స్టార్ట్ అయింది. అది చాలా చిన్న గొడవ. SCA విషయమే చాలా చిన్న గొడవ. ఆ గొడవలో రేవంత్ రెడ్డి గారు స్పందించారు. రేవంత్ రెడ్డి గారు స్పందించారు అంటేనే దానిలో వ్యవహారం ఉందని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానిలో రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు ప్రతి దానిలో. ఇప్పుడు దీనిలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందనేదే ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది. ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి స్పందిస్తాడు ఒక క్లబ్లో జరిగిన గొడవ మీద. ఒక ముఖ్యమంత్రి స్పందించేంత పెద్ద గొడవ నాది, కానీ స్పందించారు. అందుకే స్పందించారు. అక్కడ గొడవ ఏంటంటే, మొత్తం SCAకు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు ప్లస్ SRH ఎవరైతే అక్కడ IPL మ్యాచ్లు నిర్వహిస్తుంటారో వాళ్ళకు ఒక 50 టికెట్లు వీళ్ళకి ఇవ్వాలి అని. కానీ 30 టికెట్లే ఇచ్చిండ్రు, ఇంకో 20 టికెట్లు ఇవ్వలేదు అనేది ఒక ఆరోపణ. ఆ 20 టికెట్ల కోసం మేము అడిగినాము, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము తాళం వేసినామని వీళ్ళు ఇచ్చిన వివరణ. కానీ ఇవన్నీ పక్కన పోయినాయి, ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు ఏంది, గవర్నమెంట్ ఉన్న ఫలంగా టక్కున ఒక విజిలెన్స్ చేసేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి దీనిలో అని. ఇంకా విజిలెన్స్ అంటే తెలుసు కదా, విజిలెన్స్లు ACBలు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి అనుకూలమైన రిపోర్ట్ ఇస్తాయి. అవి అట్లే తయారైపోయినాయి. అక్కడ ED CBI ఎట్లా తయారైనవో సెంట్రల్లో, ఇక్కడ స్టేట్ బాడీలో ఉండే ఇట్లాంటివి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఏమనుకుంటే అది ఇస్తారు రిపోర్ట్స్. అందుకే అట్లా ఉంటాయి రిపోర్ట్స్. ఇప్పుడు ఆ విజిలెన్స్ వచ్చిన రిపోర్ట్ ఏంది, ఆ విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టు అవును ఇదంతా కరెక్టే, వాళ్ళని బెదిరించారు, ఫ్రాడ్ జరిగింది, సంథింగ్ ఏదో సరే, అదంతా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఆ కేసు ఒకటి వాళ్ళు ఏ బేస్లో SRH నిజంగానే వివాదం జరిగి చేసిండ్రా, లేకపోతే వాళ్ళ వెనక ఎవరైనా ఉండి నడిపించిండ్రా, ఇదంతా అనేది తెలియదు. నేను ఈ మ్యాటర్ మొత్తం చెప్పిన తర్వాత మీకు చాలా విషయాలు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ 170 కోట్ల ఫ్రాడ్ జరిగింది అనేది ఒక ఆరోపణ. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులు? BCCI నుంచి వచ్చినాయి. అయితే ఇప్పటిదాకా BCCI ఇచ్చిన డబ్బులు ఒకవేళ ఫ్రాడ్ జరిగితే ఇప్పటిదాకా స్పందించేది. అజారుద్దీన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయాలపైన BCCI రెస్పాండ్ అయింది, ఈయన తప్పించాలని అజారుద్దీన్ని. ఇక్కడ ఈ ఫ్రాడ్ జరిగితే ఈ BCCI ఎందుకు ఇప్పటిదాకా స్పందించలేదు? ఫస్ట్ కంప్లైంట్. రెండో కంప్లైంట్ ఫోర్జరీ చేసిండ్రు అనేది. నిజానికి SCA ప్రెసిడెంట్ కావాలంటే ఏదో ఒక క్రికెట్ అసోసియేషన్లో, క్రికెట్ క్లబ్లో మెంబర్ అయి ఉండాలి. ఈ జగన్మోహన్ రావు కూడా ఈ గౌలీపుర దగ్గర నుంచి మెంబర్షిప్ తీసుకున్నాడు. ఇవంతా ఫ్రాడే. ప్రతి ఒక్కరు ఫ్రాడే చేస్తారు. ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళు క్రికెటర్లు కాదు, వాళ్ళు క్రికెట్ ఆడరు, కానీ ఏదో క్రికెట్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు, పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు ఇస్తారు, క్లబ్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇస్తారు. ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివేక్ వెంకటస్వామి అయ్యిండు ప్రెసిడెంట్, వాళ్ళ తమ్ముడు అన్న వినోద్ అయ్యిండు. వాళ్ళతో క్రికెటర్లా ఆ క్లబ్లో ఎందుకున్నారు వాళ్ళు? గట్లే ఉంటుంది, అదే రాజకీయం. ఇప్పుడు వీళ్ళేంది ఈ ఫోర్జరీ చేసిందని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఫోర్జరీ చేసినంటే గౌలీపుర క్లబ్, క్రికెట్ క్లబ్. గౌలీపుర క్రికెట్ క్లబ్ కృష్ణ యాదవ్ దానికి ప్రెసిడెంట్. కృష్ణ యాదవ్, మాజీ మంత్రి కృష్ణ యాదవ్.
మరి ఇప్పటిదాకా కృష్ణ యాదవ్ గారు కంప్లైంట్ చేసినట్టుగా ఎక్కడ కనబడలేదు. ఒకవేళ తన సంతకమే ఫోర్జరీ చేస్తే తను కంప్లైంట్ చేస్తాడు కదా. ఇప్పటికే 3 రోజులు అయింది, ఇప్పటిదాకా కంప్లైంట్ చేసినట్టుగా ఎక్కడ కనబడలేదు. ఇక్కడ బీసీసీఐ నో రెస్పాన్స్, ఇక్కడ ఫోర్జరీ సంబంధించిన విషయంలో ఏమీ రాలేదు. అసలు ఏం జరిగింది మరి? ఇవన్నీ లేకుండా ఈ కేసు ఎట్లా పుట్టప్ అయింది అంటే మనం వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ కొండలరెడ్డి గారు ఎవరు అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తమ్ముడు. ఏంటి ఈయనంటే ఇదంతా ఒక 3-4 మంత్స్కి జరుగుతున్న వ్యవహారం. ఇది ప్లాన్ అన్నా కుట్ర అన్నా లేకపోతే ఏదో తెలియదు. ఏంటంటే హెచ్సిఏలో ఒక దారుణంగా ఉంటుంది. గవర్నమెంట్ ఏది ఉంటే ఆ గవర్నమెంట్కి సంబంధించిన పర్సనే ప్రెసిడెంట్గా ఉండాలి అనేది ఆ గవర్నమెంట్ చూస్తాయి. అందుకే అట్లా దానిలో ఏ మతలబు ఉంటుందో తెలియదని. అయితే ఈయన ఏం చేసినట్టే ఎలక్షన్స్ ముందర గెలిచిండ్రు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గెలిచాడు ఆయన జగన్మోహన్ రావు. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ ఎస్సీఏను వశపరచుకోవడానికి ఈ ప్రభుత్వ పెద్దలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వశపరచుకోవాలి ఎట్లా అని. ఇక్కడ కొండలరెడ్డి రేవంత్ రెడ్డి వల్ల బ్రదర్, తర్వాత భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏమైందంటే కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలోనే ఏదో క్లబ్లో మెంబర్షిప్ తీసుకున్నాడంట. ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ తీసుకున్నాడంట. తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే తీసుకున్నాడు అని చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. ఒక ఆయన రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరు కొండారెడ్డిపల్లెకు పక్కన ఒక విలేజ్కి సంబంధించిన ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతా అంటే ఇక్కడ ఆయన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చామల కిరణ్ కుమార్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినట్ట. ఆయన కొడుకు ఒక క్లబ్బు, ఆయనకు క్లబ్, ఎన్నో క్లబ్లు. ఆ క్లబ్లో చామల కిరణ్ కుమార్ కూడా ఒక మెంబర్షిప్ తీసేసుకున్నాడంట. ఏంటంటే రేపు నాడు ఎస్సీఏ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా కింద మీదేసి అవసరమైతే వీళ్ళందరికీ వీళ్ళే రాజీనామా చేయించడమో లేకపోతే జైలుకు వచ్చారు కాబట్టి ఏదో చేయించడమో ఏదో చేసి దాన్ని ఎవరు ప్రెసిడెంట్ కావాలని బహుశా ప్రయత్నం చేస్తున్నారేమో అని మొత్తం క్రికెట్ అసోసియేషన్లో చర్చ జరుగుతున్నది. ఇప్పుడు అందులో భాగంగానే ఇదంతా ఎపిసోడ్ జరిగిందా? ఎందుకంటే ఎక్కడ సేమ్ ఏం కనిపిస్తలేదు. ఫోర్జరీ చేసినా కేసు పెడతలేడు. ఒకవేళ బీసీసీఐ ఫండ్ ఫ్రాడ్ జరిగితే బీసీసీఐ వాళ్ళు కంప్లైంట్ చేయాలి, లేకపోతే కనీసం ఒక స్టేట్మెంట్ అని ఇవ్వాలి. ఇప్పటిదాకా బీసీసీఐ నుంచి ఏమీ లేదు. ఈ ఎస్సీఏను వశపరుచుకొని వీళ్ళిద్దరిలో ఎవరైతారో తెలియదు ప్రెసిడెంట్. ఇది చెయ్యాలంటే ఒకటి చెయ్యాలి. ఎందుకు గవర్నమెంట్ ఉన్న వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారంటే గవర్నమెంట్కు 30 ఓట్లు ఉంటాయి ఆ పార్టిసిపేట్ చేయడానికి. ఇక ఆఫీసర్సు మేనేజ్మెంటు చాలా ఉంటుంది దాంట్లో కిరికిరిలు. ఈ 30 ఓట్లు ఎవరు గవర్నమెంట్ ఉంటే వాళ్ళకే వేస్తారు, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళే కాబట్టి ఇప్పుడు హెచ్సిఏను స్వాధీనపరచుకోవాలంటే ఇవన్నీ చేయాలి. ఈ ఒకవేళ ఈయన ఫ్రాడ్ చేసిందా లేదా అనే దాని మీద నేను చెప్తలేను. దానిలో ఉన్న ప్రెసిడెంట్స్ మొత్తం ఫ్రాడే. హెచ్సిఏ అంటేనే ఫ్రాడ్. ఆ ఎస్సీఏను ఆ ఫ్రాడ్ ఎస్సీఏలోనే గవర్నమెంట్ అంతా కూడా బులుగుతుంటుంది దానిలో పడి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రావును అరెస్ట్ చేసిండ్రు, రిమాండ్ చేసిండ్రు, ఇంకా కొంతమంది రిమాండ్కి పంపించిండ్రు. దీని వెనుక పెద్ద కథ ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి అలిగేషన్స్ మొత్తం తీసుకొచ్చి మొత్తం కథ పట్టించేసి ఈ పాలకవర్గాన్ని మొత్తం తీసేస్తే మళ్ళీ మనం ఇక్కడ నుంచి మనోళ్ళు టేకప్ చేయొచ్చు అనేది ఒక ప్రతిపాదన ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న చర్చ ఇది. ఇంకా దీనిలో ఏం కనిపిస్తుంది? పేపర్లో వచ్చిన వార్తలు ఏంది? అసలు నేను ఒక టీవీలో చూసిన ప్రెసిడెంట్ కోసం జగన్మోహన్ రావు అన్నీ చేసిండని. ప్రెసిడెంట్ ఒకవేళ ఫోర్జరీ చేస్తే ఈయన ఫోర్జరీ నా సంతకం ఎవరో ఫోర్జరీ చేసిండ్రు తెలిసింది నాకు. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతానే పెట్టనా? వాళ్ళు ఇప్పటిదాకా కృష్ణ యాదవ్ గారు ఎందుకు కేసు పెట్టలేదో తెలియదు. నేను ఎవరో పంపించిన డబ్బులు నేను ఫ్రాడ్ చేస్తే ఆ పంపించిన డబ్బులు ఆయన ఊకుంటాడా? ఎస్సీఏ ప్రెసిడెంట్ అలా చేస్తే బీసీసీఐ ఊకోదు, వాళ్ళు చర్యలు తీసుకుంటారు. బీసీసీఐ ఇంతవరకు రెస్పాన్స్ కనీసం ఒక సింగిల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలే. ఇవన్నీ చూసిన తర్వాత హెచ్సిఏను ఎట్లా వశపరచుకోవాలి అనే విషయంలో ప్రస్తుతం నడుస్తుంది. అందులో భాగంగా ఇవన్నీ కూడా నడిచినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఈడీ కూడా ఎంట్రీ అయింది. వీళ్ళు ఫ్రాడ్ అన్నారు కదా, 170 కోట్లు అన్నారు కదా. ఈడీ ఇప్పటిదాకా ఎంక్వైరీ చేయలేదు దానిలో. జస్ట్ ఈడీ ఏమడుగుతుందంటే వీళ్ళను అరెస్ట్ చేసింది కదా సిఐడి అంటే కూడా ఇక్కడ వాళ్ళే మన తెలంగాణ ప్రభుత్వమే. సిఐడిని అడుగుతున్నారు. వీళ్ళు ఏమని అడుగుతున్నారంటే మీ దగ్గర ఏమున్నాయో మాకు ఆ పత్రాలు పంపండి, మాకు ఆ పేపర్లు ఇవ్వండి, మీ దగ్గర డబ్బులకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర, మాకు సమాచారం ఇవ్వండి, మాకు ఆ పత్రాలు ఇవ్వండి, ఆ పేపర్లు ఇవ్వండి అని చెప్పి ఈడీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అడుగుతున్నారు. అంతే, జస్ట్ ఎంక్వైరీ కోసం అడుగుతున్నారు ఏమున్నాయి మీ దగ్గర అని. ఇట్లా మొత్తం హెచ్సిఎస్ చుట్టూ ఒక పెద్ద వల వేసారు అనమాట. ఆ వలలో పడ్డ చేపలన్నీ కూడా రిమాండ్ పోతాయి. తర్వాత ఫ్రెషర్స్ వస్తారు. వీళ్ళు ఎవరైతారో మరి ప్రెసిడెంట్ కొండలరెడ్డి గారు అవుతారా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అవుతారా, ఎవరైతారో తెలియదు. దానికోసం ఇవన్నీ ప్రయత్నాలు. హెచ్సిఏను వశపరచుకోవడానికి ఎస్సీఏ గవర్నమెంట్ మేమున్నాం, అవతల జగన్మోహన్ రావు ఎట్లుంటాడు? జగన్మోహన్ రావుకు కొంత బీఆర్ఎస్ సపోర్ట్ ఉంది, అందుకే ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. బీఆర్ఎస్ సపోర్ట్తోనే ఆయన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయ్యండి ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఈయన ఎట్లయితాడు అనేది వీళ్ళ బాధ. దాన్ని ఎట్లయినా స్వాధీనపరచుకోవాలి, హెచ్సిఏ మన హ్యాండ్ ఓవర్లో ఉండాలి అనేది వీళ్ళ బాధ. ఆ మధ్యకాలంలో అనుకుంటా చామల కిరణ్ కుమార్ కూడా పోయించిండు, ఎస్సీ దగ్గర పోయించిండు.
ఈ మధ్య హడావిడి బాగా చేస్తున్నారు, గుర్తుందా? శివసేన రెడ్డి ఎస్సీ దగ్గరే పోతాడు, అనిల్ కుమార్ యాదవ్ ఎస్సీ దగ్గరికి పోతాడు. ఏముంది అదేమన్నా ఏదుందా పోయేది ఉందా? కానీ ఆడికే పోతుంటారు ప్రతి దానికి. గేట్లు తాళం వేస్తే పోతారు, గేట్ తాళం వేయకుంటే పోతారు. ఇట్లా మొత్తం ఎస్సీ చుట్టూ జరుగుతున్న ఒక రాజకీయం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.